నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని కొందరు వాదన వినిపిస్తుంది. రికార్డు స్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఎక్కడ అప్పు పుట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు చెప్తూనే మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు తెస్తున్నారు. 19 నెలల్లోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇలాగే అప్పులు తెస్తూ పోతే వచ్చే 3 ఏళ్లలో అప్పుల భారం 6 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా కూడా వేస్తున్నారు. అయితే ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆదాయం అప్పుల వడ్డీ చెల్లింపులకే సరిపోక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం దుర్లభమవుతుంది. అయితే కాంగ్రెస్ పాలనలో ఆదాయ రాబడులు పెరగకపోవడం, అప్పులు భారీగా పెరిగిపోతుండడం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వ డేటా ప్రకారం డిసెంబర్ 2023 నుంచి మార్చి 2025 మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1.66 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకుందట. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే 2025 నుంచి 26లో రాష్ట్రానికి కేంద్రం విధించిన రుణ పరిమితుల కింద రాష్ట్ర ప్రభుత్వం 64,539 కోట్ల రూపాయల మార్కెట్ రుణాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జూలై 1వ తేదీ నాటికే 18,900 కోట్ల మేర మార్కెట్ రుణాలను సమీకరించింది. ప్రతి మంగళవారం ఆర్బీఐ నిర్వహించే ఈ వేలంలో పాల్గొని రేవంత్ సర్కార్ ఈ మొత్తాన్ని కూడా తీసుకుంది. ప్రభుత్వ అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రత్యేక ప్రయోజన సంస్థల ద్వారా ఎఫ్ఆర్బిఎంయేతర రుణాల కింద 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు సేకరించిందట. ఇలా జూలై 1వ తేదీ నాటికే రేవంత్ సర్కార్ చేసిన అప్పు మొత్తం 2,900,000 కోట్లకు చేరింది. ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే వచ్చే 3 నెలల్లో అంటే జూలై, సెప్టెంబర్ 2025కి ప్రభుత్వం మరో 12,000 కోట్ల రూపాయలు మారెట్ రుణాలు తీసుకోవాలని ఆర్బీఐ నుంచి అనుమతులు కూడా పొందింది. ఇవి కాకుండా అదనంగా మరో 10,000 కోట్ల వరకు రుణాలు సమీకరించాలని యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీటిని కూడా అప్పుల చిట్టాలో కలిపితే తెలంగాణ ప్రజలపై రేవంత్ సర్కార్ మోపే రుణభారం మరింత పెరుగుతున్నట్టే తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అప్పులు చేసిన కారణంగా తమకు రుణం తీసుకునే అవకాశం తగ్గిపోయిందని ఆరోపిస్తూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ అధికారిక, అనధికారిక మార్గాల్లో అప్పులను సమీకరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న అప్పు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో తీసుకున్న మొత్తం అప్పుల్లో సగానికి దగ్గరగా ఉంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 4.17 లక్షల కోట్ల రూపాయలు అప్పు మాత్రమే చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 19 నెలల్లోనే 2,900,000 కోట్ల రూపాయల రుణ సమీకరణ చేయడం ఇక్కడ విశేషం. 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపే ప్రమాదం కూడా ఉంది. ఇది కాంగ్రెస్ ఆర్థిక విధానాల్లో లోపాలను, నిర్వహణలో సమర్థతను స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక బీఆర్ఎస్ పాలనలో అప్పులు పెరిగినప్పటికీ అనేక ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను అమలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తెచ్చినా ఆ డబ్బు ఎక్కడ వినియోగిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత కూడా రాలేదు. అయితే ఈ అప్పుల భారం చివరికి సామాన్య ప్రజలపైనే పడుతుందని, పన్నులు పెరగడం, సేవల ధరల పెరగడం, ఇక అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించడం వంటి భవిష్యత్తు పరిణామాలు భయపెడుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అప్పుల విషయ వలయంలో నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటపడేస్తుందో మనమందరం కూడా వేచి చూడాల్సిందే. లేకపోతే తెలంగాణ రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ 19 నెలల పాలనలో చేసిన అప్పుల చిట్టా ఇలా ఉంది. మొదటి 15 నెలల్లో అంటే డిసెంబర్ 2023 నుంచి మార్చి 2025 వరకు 1.66 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఇక 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో అంటే జూలై 1 వరకు ఎఫ్ఆర్బిఎం రుణాలు 18,900 కోట్ల రూపాయలు అన్నమాట. ఇక ఎఫ్ఆర్బిఎం ఇతర కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు 16,000 కోట్లు. ఇక జూలై 1వ తేదీ నాటికే రేవంత్ సర్కార్ చేసిన అప్పు మొత్తం 2,09,00,000 కోట్ల రూపాయలు. సో దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే అభివృద్ధి చేస్తుందా, లేకపోతే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపాలని చూస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.